హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికి బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ రోజు మా అమ్మ అయితే బతుకమ్మ తయారు చేసింది. ఎలా రెడీ చేసింది అదంతా ఈ వీడియోలో చెప్తాను చూడండి. లాస్ట్ వీడియోలో అయితే మా అక్క బతుకమ్మ ఎలా చేసిందో చెప్పాను కదండి. ఈ వీడియోలో మా అమ్మ బతుకమ్మ ఎలా రెడీ చేసిందో చూద్దాం రండి. చూడండి, పట్టుకుచ్చుల పూలు, జిల్లేడు పూలు, గన్నేరు పూలు, తంగేడు పువ్వు ఎక్కువ లేదు, తంగేడు ఆకే ఉంది, ఇంకా అదే అడ్జస్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇవంతా మేము కలెక్ట్ చేసిన పూలు. ఇక్కడ పొట్టలో పోయడానికి మధ్యలో ఆకులు అవన్నీ. చూడండి, మా అమ్మ అయితే ప్లేట్ పెట్టింది, ప్లేట్ పెట్టి మీద పెద్ద ఆకు వేసింది. ఆకు వేసినాక పసుపు కుంకుమ, సేమ్ మా అక్క చేసినట్టే పసుపు కుంకుమతో స్టార్ట్ చేసింది. తర్వాత తంగేడు పువ్వుని అరేంజ్ చేసింది. ఫస్ట్ స్టెప్లో తంగేడు పువ్వు పెట్టాలి. ఎప్పుడైనా బతుకమ్మ ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ తంగేడు పువ్వు, తంగేడు ఆకు ఏది ఉన్నా అది పెట్టాలి. అది పెట్టిన తర్వాతనే వేరే పువ్వులు స్టార్ట్ చేయాలి. తర్వాత బంతిపూలు పెట్టింది. రెడ్ కలర్ బంతిపూలు పెట్టే వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకనే ఎల్లో కలర్ పెట్టినాక వీడియో తీశాను, అది అప్లోడ్ చేశాను. ఎల్లో కలర్ బంతిపూలు పెట్టినాక పొట్టలో ఆకులు వేస్తుంది. ఎక్కువ ఆకులు పొట్టలో ఉంటే స్టిఫ్గా ఉంటుంది, అటు ఇటు ఊగదు బతుకమ్మ. అందుకనే మిడిల్లో వేసే ఆకు మంచిగా నిండుగా వేయాలి. చూడండి, ఇప్పుడు మా డాడీ కామెడీ చేస్తున్నాడు. ఆ వీడియో వాయిస్ అట్లనే ఉంచిన చూడండి. ఫస్ట్ ప్రైజ్ రావాలి. కాదు డాడీ, చిన్న బతుకమ్మకు ప్రైజులు ఇయ్యరు కదా. ఇది పెద్ద బతుకమ్మ, ఇది పెత్తరామాసగా, అంటే చిన్న బతుకమ్మ వేస్తాం కదా. పెద్ద బతుకమ్మ రోజు ఇస్తారు ప్రైజులు. పోయిన సంవత్సరం వచ్చింది, పోయిన సంవత్సరం వచ్చింది ఫస్ట్ ప్రైజు. ఈ సంవత్సరం కూడా పెద్ద బతుకమ్మ చేద్దాము. నేనేమో అక్కడ చిన్న బతుకమ్మ అంటే ఎంగిలిపూల బతుకమ్మని చిన్న బతుకమ్మ అంటాం కదా, అట్లా చిన్న బతుకమ్మ అని అంటుంటే మా డాడీ ఏమో ఆ బతుకమ్మ పెద్దగా ఉంది కదా, అది పెద్ద బతుకమ్మ కదా అని అంటున్నాడు. మనం మామూలుగా ఏమనుకుంటాము, ఎంగిలిపూల బతుకమ్మ రోజు చిన్న బతుకమ్మ అంటాము, సద్దుల బతుకమ్మ రోజు పెద్ద బతుకమ్మ అంటాము. నేను ఆ విధంగా చిన్న బతుకమ్మ అంటే మా డాడీ అక్కడ చిన్న బతుకమ్మని పెద్ద బతుకమ్మే కదా అని అంటున్నాడు. చూడండి, బంతిపూల పైన పట్టుగుచ్చుల పూలు పెట్టింది. పట్టుగుచ్చుల పూలు అంటే సీతజడ పూలు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. పట్టుకుచ్చుల పూల పైన మళ్ళీ ఎల్లో కలర్ బంతిపూలు అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుందని మళ్ళీ పట్టుకుచ్చుల పూల పైన ఎల్లో కలర్ బంతిపూలని పెట్టింది. మళ్ళీ ఎల్లో కలర్ బంతిపూల తర్వాత పొట్ట నింపుతుంది. చూడండి, మొత్తం లోపల ఆకులన్నీ నిండేటట్టు నింపుతుంది. అట్లయితేనే స్టిఫ్గా ఉంటుంది బతుకమ్మ, అటు ఇటు ఊగదు. ఎల్లో కలర్ బంతిపూల పైన ఇంకా జిల్లేడు పూలు అట్లనే ఉంటున్నాయి కదా అనేసి జిల్లేడు పువ్వు పెట్టేసింది. జిల్లేడు పువ్వు చిన్నపిల్లలు ఉన్న దగ్గర జాగ్రత్తగా ఉండాలి, అందులో పాలు ఉంటాయి కదా, అవి పట్టుకోవద్దు. ఆ తర్వాత పింక్ కలర్ పట్టుకుచ్చు పూలు పెట్టేసింది. చాలా కలర్ఫుల్ ఉంది కదా, పింక్ కలర్ పట్టుకుచ్చు పూలతోనే బాగుంది అసలు. అవైలబుల్గా ఉంటే ఆ పట్టుకొచ్చి పూలన్నీ మీ ఇంటి దగ్గర కూడా చెట్లలాగా వేసుకోండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంటి ముందు చెట్లు మంచిగా అనిపిస్తుంది. చూడండి, పింక్ కలర్ పట్టుకొచ్చి పూల పైన మళ్ళీ వైట్ కలర్ పెట్టింది. పింక్ పైన వైట్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఎప్పుడైనా మనం ఏ కలర్ పెడితే బాగుంటుంది అనేది చూసుకొని పెట్టాలి. దానిపైన పింక్ కలర్ పెట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.